అండి వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఆంధ్ర స్టైల్లో వాళ్ళు కుక్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అది చాలా స్పెషల్ అనమాట. ఆంధ్రాలో ఎవరు గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా చేసి పెడతారు. అది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఈ వంటకం. దీన్ని ఏమంటారంటే ఉప్పుడు పిండి అంటారనమాట. చాలా డిఫరెంట్గా ఉండొచ్చు, చాలామంది విని ఉండకపోవచ్చు. ఆంధ్ర పీపుల్కి అయితే బాగా తెలుసు అనమాట, అక్కడ ఫేమస్. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ ఇత్తడి గిన్నె ఇంపార్టెంట్ అనమాట. ఇత్తడి గిన్నెలో వచ్చేసి చాలా బాగా వస్తుంది అనమాట. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇత్తడి గిన్నె తీసుకొని తాలింపు వేసేసుకోవాలి. నార్మల్గా ఏం వేసుకుంటాం అది. కాకపోతే ఇక్కడ పెసరపప్పు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో పెసరపప్పు అనేది తీసుకొని దాని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఎల్లిపాయ మనకి ఎన్ని రెప్పలు కావాలంటే అన్ని రెబ్బలు వేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని దాన్ని బాగా బాయిల్ చేసేయాలన్నమాట. వాటర్ అనేది బాయిల్ అయ్యాక మనం ఇక్కడ తీసుకునేది ఏంటంటే బియ్యపు రవ్వ అనమాట. మనం ఇంట్లో చేసుకోవచ్చు, బయట ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది, నేను వీడియోలో చూపించాను. సో ఆ విధంగా పోసుకున్నాక కలపాలన్నమాట. సో మనం నార్మల్ కలిపినట్టు ముందు పెట్టి కలపకూడదు అనమాట. సో రివర్స్లో అట్ల కాడ పెట్టి కలపడం వల్ల ఏంటంటే మనకి వండలు గట్టకుండా ఉంటుంది అనమాట. సో టేస్ట్ బాగుంటుంది. వండలు కడితే టేస్టీగా ఉండదు కాబట్టి సో రివర్స్లో అలాగ 2-3 టైమ్స్ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఎందుకు అలాగా అంటే మనకి ఇక్కడ మాడ అనేది వస్తుంది అనమాట. ఆ మాడ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. అది క్రిస్పీగా ఉంటుంది. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నాకు మా చెల్లికి అయితే చాలా ఇష్టం. దానికోసం చిన్న మహాభారతం యుద్ధమే చేసుకుంటాం ఇంట్లో. సో మీరైతే ఒకసారి చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే నచ్చుతుంది పర్సనల్గా మాడు. లేదు అంటే అవసరం లేదు, ఆప్షనల్ అనమాట. దీన్ని సర్వ్ చేసేసుకొని మనం చిట్లిపొడంతో లేదా మామిడికాయ కారంతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ట్రై చేసేయండి. కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిస్టర్ బ్లాగ్స్ అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయ్.